మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యం 15వ భాగం 28/8/26 శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలతో స్వామి. అజమహారాజు భార్య ఇందుమతి చనిపోవటం, కర్మకాండాలని పూర్తి చేయటం, రాజధానికి భార్య లేకుండా రావటం అంతవరకు జరిగింది. మరి దీన్ని అనువాదం విద్వాన్ విశ్వం గారి అద్భుతమైన వచనానువాదాన్ని ఉపయోగిస్తున్నాను. చాలా బాగుంది. అధతం సవనాయ దీక్షిత ప్రణిధావాత్ ధానాత్ గురురాశ్రమస్థిత అభిషంగ జడం విజగ్జివాన్ ఇది శిష్యేన కిలా స్వబోధయత్. ఆ సమయంలో వశిష్ఠుడు యాగదీక్షితుడై తన ఆశ్రమంలో తన శిష్యుడు అజుడు దుఃఖమోహితుడై ఉన్నాడని దివ్య దృష్టితో గ్రహించాడు. తన శిష్యుడి ద్వారా రాజును ఉద్బోధిస్తూ కొన్ని విషయాలు చెప్పి పంపాడు. ఆ శిష్యుడు అజమహారాజు గురువచనం ఏమిటో వివరించి చెప్పాడు. అసమాప్త విధిరీయతో మునిస్తవ విద్వానపి తాపకారణం న భవంతముపస్థిత స్వయం పలుకుతో స్థాపయితుం పదశ్చుతం. మహారాజా, వశిష్ఠుల వారు తమ యాగం పూర్తి కానందువల్ల మీకు వచ్చిన దుఃఖం విని కూడా మిమ్మల్ని దారి తప్పిన వాళ్ళు తిరిగి యథాస్థితిలో ఉంచటానికి తాముగా రాలేకపోయాడు. అంటే ఆయన స్వయంగా రాలేకపోయాడు అని చెప్పడు. మయి తస్య సువృత్త వర్తతే లఘు సందేశ సదా సరస్వతి పదాసర శృణు విస్తృత సత్వసార తాం హృది చైనా ఉపధాతుమర్హతి. అయినా నా ద్వారా ఆయన ఒక చిన్న సందేశం మీకు ధైర్యశాలి, ఆ మాటలు విని మనస్సులో ఉంచుకో. పురుషస్య పదేష్వజన్మనః సమతీతంచ భవచ్చ భావిచ సహి నిష్పతిఘేన చక్షుషా హృదయం జ్ఞానమయేన పశ్యతి. మహర్షి లోకత్రయంలో భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ తన జ్ఞాన దృష్టితో చూస్తాడు. అందువల్లనే ఆయన సంగతి ఇలా చెప్పి, పూర్వం చరతః కిల దుశ్చరం తపస్తృణబిందో పరిశంకితః పురా ప్రజిఘాయ సమాధిభేదినీం హరిరస్మై హరిణీం సురాంగనాం. జరిగిన కథ ఒకటి ఆయన మీకు తెలియజెప్పారయ్యా, అది చెప్తా వినండి. పూర్వం తృణబిందుడనే ఋషి తీవ్రమైన తపస్సు చేశాడు. వాడికి భయపడి ఇంద్రుడు ఆ తపస్సమాధిని భంగం చెయ్యాలని హరిణి అనే దేవకన్య ఆయన వద్దకు తన శాంతిని ముంచి వేయవచ్చిన ప్రళయ ఊర్మి లాంటి, అంటే సముద్ర తరంగం లాంటి ఆ తప ప్రతిబంధక చూసి ఆ ముని కోపం చేత ఉగ్రుడు అయ్యారు. తప ప్రతిబంధమంజునా ప్రముఖా విశ్వద చారు విభ్రమ ఆశవత్ భవ మానుషైతం తమ వీర ప్రళయ ఊర్మినా భువి.
భగవన్ పరవానయం జన ప్రతికూలాచరితం క్షమస్వమి ఇది సోపవతాం క్షితి వృషం కృతవా వా నా ఆసుర పుష్పదర్శనాత్. తన ఎదుట విలాసాలని ఒలికిస్తున్న ఆ ఆడలేడి భూలోకంలో మనిషిపై పొట్టమని శపించి ఆ హరిని భోజరాజుకు చెల్లెలై విదర్భ వంశంలో నిన్ను వివాహమాడి చాలా కాలానికి పైనుండి పడి ఆ పూలమాలకు శాప నివృత్తిగా తిరిగి దివ్య స్త్రీ అయి ఆ లోకానికి వెళ్ళిపోయిందయ్యా, దానికోసం బాధపడక్కర్లేదన్నారు. కథ కైశిక వంశ సంభవ తవ భూత్వా మహీషి చిరాయసా ఉపలబ్ధవతీ దిశ శుతం వివసా శాప నివృత్తిక. ఆమెకి శాపం ఆ విధంగా తం తదలం తదపాయ చింతయా వివదుత్పత్తి మతాముపస్థిత వసుధేయ మవేక్షతాంతయ వసుమత్యాహి నృపాః కలత్రిణః. కాబట్టి ఆమెకేదో అపాయం వచ్చిందని చింతించడం మంచిది కాదు. ఆమె కర్మ అలా జరిగిపో. జన్మతోడే మృత్యు. నువ్వు నీ భూపరిపాలన చూసి నృపారుర వసుమతి భూమే భార్య. ఉదయే మదవాచ్యముజ్యత సుతమావిష్కృతమాత్మవత్తయ మనసస్తదువ స్థితే జ్వరే పునరక్లీపతయ ప్రకాశ్యతాం. ఏదో అభ్యుదయం కలిగిన మంచి జరిగిన గర్వపడరు. ఈ సంగతి నువ్వు శృతం వల్ల గ్రహించావు, అంటే వేదం వల్ల ఆచరించావు కూడా. మరి ఇలాంటి నువ్వు సంతాపం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలని గుండె దిట్టవు చేసుకొని నువ్వు నిలబడు. విద్వాంసులు అన్ని అవస్థలలో ధీరుడై ఉండటం ధర్మం అని చెప్పింది కదా నాయన అని శిష్యుడికి చెప్తున్నా. హృదతా కుత ఏవతా పునర్భవత వాం అమృతాపి లభ్యతి పరలోక జుషాం స్వకర్మ గతయో భిన్న పదాహి దేహినాం. అపశోకమన కుటుంబినిం అనుగృహ్ణీష్వ వివాద నివాపదత్తధి స్వజనాసు కిలాతి సంతత రహతి ప్రేతమితి ప్రచక్షతే. మరణం ప్రకృతి శరీరిణాం వికృతి జీవితముచ్యతే బుధై క్షణమప్యపతిస్తనే స్వగ యది జంతుర్నను లాభవానసౌ. నువ్విలా విలపించినా ఆమె తిరిగి రాదు. నీవు ఆమెతో పాటు మరణించినా నీకు దొరకదు. కనుక పరలోకం పొందిన దేవుడు వాళ్ళ కర్మ పరిపాకాలని బట్టి వేర్వేరు దారులలో నడుస్తారు. కాబట్టి రాజా దుఃఖపడక నీ భార్యకు దివాపాదులని అనుగ్రహించు. ఊరికే బంధువులు ఏడ్నిస్తుంటే నువ్వు కూడా ఏడుస్తుంటే ప్రేతాన్ని దహించి వేస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. దేహధారు అసలు మరణమే స్వభావ సిద్ధమైందని, జీవితమే దాని వికృతి అని బుధులు అంట. కాబట్టి ప్రాణులు ఏదో ఎంత సాధ్యమై అంతకాలమే బతికే అవకాశం చిక్కిన సంతోషించాల్సిందే. బతికినంత వరకే లాభం అనుకోవాలి నాయన అన్న. అవగచ్చితి మూఢచేత ప్రియనాశం హృది శల్యం అర్పితం స్థిరధి తదేవ మజ్యతే పురస భారతయా
సముద్ధృతం. సశరీర శరీరణావపిస్తత సంయోగ విపర్యయో యదా విరహ కిమి వామపాప వానుపాతాపయేత్ వద బాహ్యైర్విషయైర్విపశ్చితం. న వృషభం జగనరచ్యుతో వశినాముత్తమ గంతుమర్హతి ధృమస్సానుమతాం కిమంతరం యది వాయౌ ద్వితయేపి తే చరాః. మూఢుడు ప్రియనాశాన్ని హృదయశల్యంగా భావిస్తూ ధీరచిత్తుడు దానినే మోక్ష ఉపాయంగా భావిస్తూ తన ఆత్మా శరీరమే కలుస్తూ వెళ్ళిపోతూ ఉంటుందని కదా చెప్పేదంతా. మరి బాహ్య విషయంతో విరహం కలిగినప్పుడు దుఃఖించటం ఎందుకయ్యా? ఓ నిగ్రహశీలి, నువ్వు ఇతరుల్లాగా శోకవశువుడు కావటం పగదు. గాలి వీచినప్పుడు చెట్టులాగా కొండ కూడా కదిలిపోయే చెట్టు అంటే ఇక దానికి రెంటికి భేదమేముందయ్యా? తేనాష్టౌ పరిగమితా సమకథంచిత్ బాలత్వా అభిశమాసుమృతమ్యాను సాదృశ్య ప్రతికృత దర్శనై క్రియాయ స్వప్నేషు క్షణిక సమాగమోత్సవైశ్చ. తస్య ప్రహస్య హృదయం కిల శోకశంకు లక్షు ప్రరోహ ఇవ సౌధతలం బిభేద ప్రాణాంతకేత్ అపితం విషజామసాధ్యం లాభం ప్రియానుగమనే పరయాసమేనే. అని ఆ వచ్చిన ముని శిష్యుడు గురువు వశిష్ఠుడి సందేశం విని ఈ ఉదారమది ఆ మాటలు విని మహారాజు అలాగే అని ప్రతిజ్ఞ శిష్యుడిని పంపారు. కానీ ఆ గురువచన శోక ఘనీభూతమై అతని హృదయంలో ప్రవేశించలేక అలా తిరిగి గురువు దగ్గరికి పోయిందా అంటే పాటించలేక తనకు కొడుకు మరీ చిన్నవాడు కనుక ఆ అజమహారాజు ఎలాగూ 8 ఏళ్ళ అలా కష్టం మీద గడిపి తన ప్రియ భార్య చిత్రంతో ఆమెకు ప్రత్యామ్నాయంగా ఉన్న కొడుకుతో స్వప్నంలో కలిగి క్షణిక సమాగమాలతో ఎలాగో ఆయన ఇంతకాలం రాజ్యక్షాపం అని కాలక్షేపం చేశారు. సమ్యక్ వినీతమథ నర్మహరం సుకుమార్ ఆదిత్య రక్షణ విధో విధివత్ ప్రజాన్ రోగోపవృష్టత తను దుర్వమతిం ముముక్షు ప్రయోపవేశమతి నృపతిర్బభూవ. సమాసక్తో భవేజ్జంతు తీర్థే వ్యతికరభవేయాప్ను కన్యావరయో దేహత్యాగాదమరగణనాలేక్ష మాసాజ్య సజ్య పూర్వాకార దధికతరదుచా సంగత శాంతయాసం లీలాగారే స్వరమత పునర్నంద నాభ్యంతరేషు. ఇది 8వ సర్గ సమాప్తం. ఆ శోకశంకు ఆయన హృదయాన్ని సౌధతలాన్నిల బలాత్కారంగా భేదించి వైద్యుడి అసాధ్యమైన రోగంలాగా ప్రాణాంతకమైన కారణాన్ని కూడా క్రియను అనుగమించాలన్న ఉత్కంఠతో ఆయన లాభగానే భావి. ఇంతలో సుశిక్షితుడై పుత్రుడు దశరథుడి
కవచం ధరించే వయస్సు వచ్చింది. దాని ప్రజారక్షణకై విధి విధంగా ఉపయోగించి ఆ అజమహారాజ్ రోగగ్రస్తమైన తన శరీరాన్ని వదిలియ్యాలని ప్రయోపవేశం చెయ్యదలిచ గంగా సరయు సంగమ తీర్థంలో దేహత్యాగం చేసి అమరులలో పరిగణింప పూర్వరూపంలో కంటే మరింత సౌందర్య సంశోభిత అయిన కాంతతో కలిసి అంటే స్వర్గంలో ఆయన నందనవన అభ్యంతర సీమలు లీలాగారాలను తిరిగి క్రీడించసాగాడు. ఇది అష్టమ సర్గ. ఇంతకేమిటి? చచ్చిపోయాడని చెప్పడం. నవమ సర్గ. పితురనంతరం ఉత్తర కోసలాన్ సమధిగమ్య సమాధి జితేంద్రియ దశరథ దశశాస మహారథో యమవత అవతాంచ ధురిస్థిత. ఇక రాజ్యానికి పాలకుడయ్యాడు దశరథ్. అజరాజు మరణానంతరం కొడుకు సంయమ జితేంద్రియుడు దశరథుడు ఉత్తర కోసల దేశాలకు అధిపతయ్య మహారథుడైన సంయమ పంతులలో సమ్రాట్టులలో అగ్రగణి అయి భూమిని పరిపాలి స్వకులాగతమైన సగర జానపద మండల విధి విహితంగా ప్రాణిస్తుంది కనుక కుమార పరాక్రముడైన ఆయనపై ప్రజలందరూ అనురక్తులు అయ్యారు. అధిగతం వివిధర్యవపాలయన్ వృత్తిమండలమాత్మలోచితం అభవదన్యకు తతో గుణవత్తర నగరం వనగరం నగరంధర కరౌజస. ఉభయమేవ వదంతి మనీషిణః సమయవర్షితయా కృత కర్మణ బలనిషూదన మర్దనతి శతం శ్రమమదం నుదం మమ దండధరాన్వయం. క్రియాపరులైన వాళ్ళకి శ్రమకు తగినట్టు సకాలంలో ధనాన్ని జలాన్ని వర్షించడం ఇంద్రుడు దశరథుడు మాత్రమే సంతృప్తి పరిచే వాళ్ళని విద్వాంసులు చెప్పుకునేవాడు. అంటే ఇంద్రతో సమానమై ఉభయమేవ వదంతి మనీషిణః సమయవర్షితయా కృతకర్మణాన్ బలనిషూదనమర్ధపతించతం శ్రమమదం మమ దండధరాన్. ఇంద్రుడు ధనాన్ని వర్షిస్తే దశరథుడు శ్రమజీవుల కష్టాన్ని పోగొట్టి వాళ్ళకు కావాల్సింది జనపదేశ గదపదమాతభౌ అభిభవ ఉదయేవ సపత్నజః క్షితి అభూత్ ఫలవచ్చజ నందనే సమరతే అమర తేజసి పార్థివే. శాంతియుతుడు సురతుల్య తేజుడు దేవతా సమాన తేజస్సు అయిన అజనందనుడైన దశరథుడు రాజ్యం చేస్తుండే దేశంలో వ్యాధులు లేవు, శత్రుభయం లేదు, భూమి ఫలవంతంగా ఉంది. దశదిగంతచితారగూణాయధ శ్రియ వపుష్యదర్యేన తతఃపరం తదధిగమ్య తదైవ పునః బభౌ నన మహీనం అహీన పరాక్రమం. వసుతయా వసువృష్టిని సజ్జన విసర్జన నియమన అసకాంచనరాధిప అను యయౌ యమ
పుణ్యజనేశ్వరౌ స వరుణాగ్రవరం రుచా. దిగ్విజయం చేసిన రఘు మహారాజ్ ఏలుబడిలో ఆ తర్వాత అజుడి పాలన రాజ్యం ఎలా వ్యాప్తి చెందింది భాషించింది. అలాగే మహాపరాక్రమశాలి దశరథుడి కాలంలో కూడా అలాగే కొనసాగింది. మృగయాభిరతిర్నదోదరం నచ శశి ప్రతిమా భరణం వదు తా ఉదయాయ నవయౌవనా ప్రియతమాయతయా మపాహరత్. అభ్యుదయ ఆయన యముడిలాగా సమవర్తి అయి కుబేరుడిలా ధనం వరిసి వరుడిలా దుష్ట నిగ్రహం తేజస్సులో సూర్యుడిలాగా దశరథుడు వెలుగొంది. అభ్యుదయకాంక్షి అయి పనిచేస్తున్న ఆయన వేటగా జూదంగా పాపంగా ప్రాయంలో ఉన్న స్త్రీగా ఆకర్షించాల. ఆయన ప్రభువుగా ఉన్న ఇంద్రుణ్ణి కూడా దీనంగా ప్రార్థించాలి. పరిహాస సంభాషణలో కూడా అబద్ధం ఆడలి. శత్రువుల కూడా పరుషంగా ఎప్పుడూ మాట్లాడలేదు. నృపణా ప్రభవదస్య దివాసవే తవితధా పరిహాస కథా నచ సపత్న జనేష్పది తేన పరుషాక్షరాం అపాక్షరం వీరిత. ప్రభువుగా ఉన్నప్పుడు ఇంద్రుణ్ణి కూడా దీనంగా ప్రార్థించాలా, నాకు అది కావాలి. పరిహాస భాషణంలో కూడా అబద్ధం ఆడ. శత్రువుల కూడా పరుషంగా వాళ్ళ మీద ప్రవర్తించలేదు. ఉదయమస్తమయంచ రఘుద్వః ఉపయమానసిరే వసుధాధిపా సహి విదేశమలంగ యతామభూత్ సుహృదయజో హృదయం పరిగర్జ్యతాం. రఘుద్వహుడు తన పతిని మీదకి వాళ్ళకి శత్రువుడయ్యా. తన ఆజ్ఞని మేరని వాళ్ళకి మిత్రుడయ్యా. తన్ని ఎదిరించిన వాళ్ళు వజ్ర హృదయుడైన శత్రువయ్యా. ఇలా ఇతర రాజుల ఆయనతో కొందరు వృద్ధి చెంద మరికొందరు నాశనం పొందారు. ఎదిరించి నాశనం అయ్యారు, ఆశ్రయించి మళ్ళీ. ఉదయమస్తమయంజర గుద్వహ ఉభయ మానసిరే వసుధాధిప నహి విదేశమలంకయతామభు సుహృదయోభ్యది ప్రతిగజ్యతాం. అజయ దేశ రథేన సంవేదిని బుధదినేన గజిత్య సరాసర జయ మహోజయ నశ్యతు కేవల గజవతి జవతీ హరయ శమూ. విల్లెక్కు బయలుదేరిన దశరథుడు ఒక రథంతోనే సముద్రముద్రితమైన మేదినంతా జయించాడు. గజ తురంగాదులతో కూడిన చతురంగ సేన కేవలం ఆయన విజయ లోకానికి చాటింది. ఘన ఘోషం అయిన అర్ణవం సముద్రం ఆయనకు విజయ దుందుకులు అయ్యారు. అవని మేకరధేనవరోధిన జితవత కిల తస్య ధనుర్భృత విజయదుందిరీరా యయు అర్ణవ ఘనరవ నరవాహన
శమిత అక్షబలః శతకోటిన శిఖరిణాం పులిసేన పురందరః స శరవృష్టిముచా ధనుషా ద్విషాం స్వవనవత నవ తామరస ఆననః. దేవేంద్రుడు వజ్రాయుధంతో కొండల పక్ష విచ్ఛేదనం చేశాడు. ఆయన శరవృష్టి కురిపిస్తూ గర్జించే ధనుస్సుతో శత్రుపక్ష విచ్ఛేదనం అఖండ పరాక్రమంగల ఆయన పాద సుఖకాంతుల వేల కొలది రాజు తమ కిరీటాలు సమర్పించి ఆయన్ని వన్నెపెట్టి దేవతలు ఇంద్రుడు సేవించినట్టు సేవించారు. చరణయో నఖరాగ సమృద్ధిని మకుటరత్నరదీచపి రసుక్తి నృపదయ శతసో మరుతాయధో శతమఖం చ అఖండిత పౌరుషం. దేవేంద్రుడి పాదాల మీద దేవతలంతా మొక్కితే ఆ కిరీటంలో ఉండే కాంతులతో పాదాలు ఎలా శోభిస్తాయి. శత్రురాజులు మొక్కిన దశరథ మహారాజు పాదాలు అన్నారు. శత్రు కాంతల బాలసుతాదులదు అంటే భార్యలు పిల్లలు అంజని గడి శరణని సచివులతో చెప్పగా దలచి వాళ్ళని తమ పట్టణాన్ని స్వరనగరానికి తీసుకుపోవటానికి తీసుకొచ్చారు. నిభవృతేశ మహాన్నవరోధస సచివ కారిత బాలసుతాంజలి సమనుకంశ నవరత్న పరిగ్రహ నవలల నలక అలకావనమాంకురీం ఉపగతోపి చ మండలనాభిత మధుదివాస్య సితాతపమారణ కియమవేక్ష చ సంధ్రచరామభూ అవలసోవల సోమ ధమ సమప్యుతి. మరొక సీత ఆతం తెల్లటి గొడుగు లోకంలో తలెత్తకుండా తానే సర్వరాజ్య సమ్రాట్ అయినా రాజ్యలక్ష్మి ఏదో ఒక దిశతో పారిపోయే చంచల కదా అని భావి అతి జాగ్రత్తగా పరిపాలన సాగిస్తూ వచ్చారు. తమ సహాయక కుత్సకులోద్భవ పురుషమాత్మభవంచ పతివ్రత ద్రౌపది మన్యమసేచప దేవత సకల ఘల క అమలావధిషు. పతివ్రత అయిన రాజ్యలక్ష్మి అర్ధులను కించపరచని వాడే దశరథుడు విష్ణువును వదలి వేరొక రాజును చేర మగధ కోసల కేకయ దేశాల రాజుల కంజన్ శత్రుంజయుడే దశరథుణ్ణి పెళ్లి చేసుకున్న నదుడు సాగరుల్లాగా ఆయన్ని చేరారు. తమహాయ కూటస్థ కపుత్సకులోద్భవం పురుషమాత్మవజంచ పతివ్రత నృపతి మత్స్యమవేవత దేవత సకల మలాకలమలాం అఘనవర్తిత. తం ఫలం భవగతిం పతి దేవత శిఖరిణామివ సాగరం అవగ మగధ కోసల కేకయ శాసినం దుహితరో హిత రూపిత మార్గణం. ప్రియతమాభిరసౌ తిశ్రుతిర్బభౌ తశృణిరేవ భువం సహ శక్తిభిః ఉపగతో వినినీషు దివ ప్రజాః హరిహయోగ విచక్షణః. పతివ్రత అయిన రాజ్యలక్ష్మి అర్ధులను కించపరచని వాడే దశరథుడు విష్ణువును వదలి మరొక నృపతి మగధ దేశ కోసల దేశ కేకయ దేశాధిరాజుల కంజలు శత్రుంజయుడన దశరథుణ్ణి పెళ్ళాడ.
నదులు సాగరాన్ని ఎలా చేస్తాయో అలా. సకిల సంవ్యగమూర్ధి సహాయత మఘవత ప్రతిపద్య మహారథ వభుజ వీర్యమపాగయ దుచ్ఛితం సురవధు అవధూత భయాశ్చరై శత్రుషు తేన విసర్జితం మౌలిన భుజ సమాహుత దిగ్విజ సునాకుల కనకయూప సముచ్చయ శోభినో నితముపస తమసా సరయూ తటా శత్రు నిర్బహర్హణాలయ మార్గాలు ఎరిగిన ఆయన ముగ్గురు భార్యలను కౌసల్య కైకేయి సుమిత్రలతో ప్రజాపాలనార్థం ప్రభు మంత్రి ఉత్సాహ శక్తులను భూమిలో అవతరించిన హరిహయుడిలాగా కలవ. అజినదండఘృతం కుశమేఖలం అతగిరిం మృగశృంగ పరిగ్రహం అదివసంపను అధ్వర దీక్షిత అసనుభావ మఖానసత్ ఈశ్వర. రణాంగంలో ఇంద్రుడి తన శరాలతో దేవతా స్త్రీల తొలగింప ఆయన కీర్తిని వాళ్ళు గానం చేసి దిగ్విజయ ఉపాత్ర ధనమంత తమసా సరయూ నదీ తీరాల తమోగుణ రహితుడై కిరీటం తీసిపెట్టి అనేక క్రతువులు చేశాడు. ఆయన కాంచన యూప స్తంభాలు ఆ ప్రదేశాన్ని శోభా సందీప్తం చేశాడు. అజినదండభృతం కుశమేఖలాం అయతగిరిం మృగశృంగ పరిగ్రహం అధివసం స్తమ మధ్వర దీక్షితాం మనసభావ అభాసన ఈశ్వర. మిగతా విషయాలు రేపు.